ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ శుభములు. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవపు ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆగస్టు 5వ తేదీ ఈ ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. గత కాలంలో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ ఆరాధన కొన్ని అనివార్య కారణాల వలన జింకానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం నందుకు మార్చడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని మీరందరూ ఆగస్టు 5వ తేదీ కందుకూరి కళ్యాణ మండపానికి వస్తారని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి విస్తారమైన ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు, గర్భఫలాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, కలిసి ఆరాధిద్దాం, ఆశీర్వదించబడదాం. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క సన్నిధి నుంచి మనకు చక్కటి వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నారు కదా. ఆ వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప మాట అండి. ఇది వాగ్దానం కాదు, కానీ దావీదు తన యొక్క అనుభవం పూర్వకంగా మాట్లాడుతున్న మాట ఇది. ఆయన అంటున్నాడు, యెహోవా, నువ్వు నాకు కేడముగా ఉన్నావు, నువ్వు నాకు అతిశయాస్పదంగా ఉన్నావు, నువ్వు నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు. ఎస్ లార్డ్. అవునండి దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు దావీదు జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ వస్తున్నాడు. దావీదు తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న ప్రతికూలతను బట్టి ఒక్కొక్కసారి అనేక మంది ముందు తలదించవలసిన పరిస్థితులు ఎదురైనాయి. కానీ ఒకానొక దినాన దేవుడు తన తల ఎత్తి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా అనేక సార్లు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి అనేక మంది మధ్య తలదించవలసిన పరిస్థితులు ఎదురైనాయి కదా. వాటిని బట్టి చాలా బాధతో, వేదనతో కృంగిపోయి ఉండొచ్చు. నీ బిడ్డల యొక్క జీవితాన్ని బట్టి, అలాగే నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, అలాగే నీ జీవితంలో వస్తున్న పోరాటాలను బట్టి ఒక్కొక్కసారి మనుషుల దగ్గర తలవంచవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా, అదే స్థితిలో మన దేవుడు ఉంచడం, అదే పరిస్థితుల్లో మన దేవుడు ఉంచడండి. ఆయన అంటున్నాడు, నీ తలని నేను ఎత్తబోతున్నానని. ఎంత గొప్ప మాట. ఆయన అంటున్నాడు, నీ తల ఎత్తబోతున్నా అని దేవుడు అంటున్నాడు. నువ్వు ఎక్కడ తలదించుకోవాల్సి వచ్చిందో, ఎక్కడ నువ్వు ఎవరి మధ్య నువ్వు తలదించుకున్నావో వారి మధ్య నీ తల నేను ఎత్తబోతున్నానని ప్రభు అంటున్నాడు. దావీదు తలను ఎత్తిన దేవుడు ఈరోజు నీ తల కూడా ఎత్తబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పటి వరకు కృంగిపోయి ఉన్నావేమో, అనేక మంది మధ్య తలదించుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనయే నా జీవితంలోని కృంగిపోతున్నావేమో, వేదనతో ఉన్నావేమో, గుండె బరువెక్కిన స్థితిలో ఉన్నావేమో, అవమానంగా ఫీల్ అవుతున్నావేమో. దేవుని బిడ్డ, నీకు నీ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీకు కేడముగా ఉండి, నీకు అతిశయాస్పదముగా ఉండి నీ తల ఎత్తబోతున్నాడు.
ఆయన మన తలలను ఎత్తే దేవుడై ఉన్నాడు. మన తల ఎక్కడ కూడా దించనివ్వడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ దేవుడిని మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నా దేవుడు, నువ్వు నాకున్నావు, నువ్వు నాకు కేడంగా ఉన్నావు, నా తలను ఎత్తబోతున్నందుకు నీకే వందనాలు యేసయ్యని యేసయ్యకి వందనాలు చెప్తారా? థ్యాంక్స్ చెప్తారా? ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు యేసయ్యా నీకే థ్యాంక్ యూ. నేను నీ మాట నమ్ముతున్నాను. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుడాని మరి మీరు అడుగుతారా? మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామని అందరం కలిసి. పరిశుద్ధుడా, మహోన్నతులకు దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. అవునయ్యా, మా తలలో నువ్వు ఎత్తేవాడగా ఉన్నావు. అవును డాడీ, నీ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ వాగ్దానం వింటున్నా అయ్యా బిడ్డల పరిస్థితులు ఇప్పటి వరకు నాయన అనేక మంది మధ్య తల దించవలసిన పరిస్థితులు ఎదురైనాయేమో, అందును బట్టి కృంగిపోయి వేదనతో ఉన్నారేమో. కానీ ఈరోజు నువ్వు నాయన ఈ మాట ద్వారా ధైర్యపరిచావు అయ్యా. దావీదు జీవితంలో గొప్ప అద్భుతం చేసావు. తను తల దించిన చోటే తల ఎత్తేవాడుగా నువ్వు చేసి ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. మా తలలు ఎత్తేవాడుగా నువ్వు ఉన్నందుకు వందనాలు. ఈరోజు నాయన నీ వాగ్దానం చూస్తున్న, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో అయ్యా ఇదిగో తండ్రి, వారి తలలను ఎత్తబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎక్కడ అవమానపరచబడ్డారు, ఎక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనాయో అక్కడే నువ్వు తల ఎత్తబోతున్నందుకు నీకు వందనాలు. అలాగే నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ప్రమోషన్స్ కావాల్సిన వారికి ప్రమోషన్స్ ఇవ్వండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. వ్యాపారాలు దీవించు, చేతి పని దీవించు, వ్యవసాయ పని దీవించు నాయన. అయ్యా గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవండి నాయన. నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా రోగులుగా బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. కోర్టు కేసులో న్యాయం చేయండి, భూ వివాదాలు పరిష్కరించండి ప్రభా. అయ్యా ఈరోజు ప్రభా నా తండ్రి నాయన యేసయ్యా ఈ వాగ్దానం వింటున్న వారు ప్రభా, ఎవరైనా మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగును గాక. నీ ఆశీర్వాదం, నీ దీవెన వారికి ప్రకటిస్తున్నప్పుడే అయ్యా నాయన ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.